లైఫ్లో మ్యాజిక్ ఒక్కసారి జరుగుద్ది. నా లైఫ్లో జరిగిన మ్యాజిక్ కిరణ్ అబ్బవరం. ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణానగర్లో కథలు రాసుకుని సినిమాల కోసం పోరాడే వ్యక్తులు 100 మంది ఉంటారు. వాళ్ళందరూ రోజు ఆలోచన ఏంటి తెలుసా? మాకు ఎవడైనా ఒక హీరో దొరుకుతాడా, ఆడితో కథ చెప్పించుకుందామా, ఓకే చేయించుకుందామా, లేకపోతే నాకు ఎవడైనా ప్రొడ్యూసర్ దొరుకుతాడా కథ చెప్పించుకుందామా అని. నా లైఫ్లో ఆ మ్యాజికల్ మూమెంట్ చాలా అందంగా జరిగింది. ఒకటే ఒక ఇన్సిడెంట్ చెప్తా. నాకు కిరణ్ గారు దానికి ముందు 1 సంవత్సరం ముందు పరిచయం. నాకు కిరణ్ గారి కథ వేరే కథ చెప్పడానికి వెళ్తే ఆ కథ నచ్చలేదు, కానీ నువ్వు నరేషన్ నచ్చింది కరుణ్, నువ్వు సినిమా చెప్తే నేను వింటా, ఎందుకంటే ఆయన లైనప్లో అప్పటికి 6 సినిమాలు ఉన్నాయి. సరే సార్, నేను ఒక మంచి కథతో వస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాను. నాకు ఆకలి, స్ట్రగ్లింగ్, అంటే ఎవరిని డబ్బులు అడగలేము. అప్పటికే వచ్చి 8 ఏళ్ళు అయిపోతుంది. మధ్యలో డైరెక్షన్ ట్రయల్స్ అని చెప్పి రైటింగ్ ఆపేసాం. అడిగితే మొహమాటం, దిగిపోతామేమో అని, ఎవడో మనల్ని పిలవాడు ఎందుకంటే డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడని. అలాంటి ఒక స్ట్రగుల్ ఉన్న ఫేస్లో చేద్దామా వద్దా అని ఒక అరగంట గంట ఆలోచించి ఒక చిన్న ఫోన్ కాల్ కొడితే, నేను 1 గంటలో రాయచోటు వెళ్ళిపోతున్నాను బ్రో, నువ్వేమన్నా రాగలవా అన్నాడు. కోవిడ్ దాటుతున్న టైం అది. కిందకు వస్తే బండిలో పెట్రోల్ లేదు, జేబులో రూపాయి లేదు, ఉన్నాయి షూయే, జాగింగ్ షూ ఉన్నాయి, అవి వేసుకుని ఆ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆయన ఫోన్ చేస్తున్నాడు, బ్రో ఎంతసేపు పడుతుంది ఇంకా అంటే, వచ్చేస్తున్నాను బ్రో అని. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన చూశాడు, ఏంటి చెమటలు ఏంటి ఎలా వచ్చారంటే, లేదు సార్ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి. పిచ్చా నీకు అవునా, 7 కిలోమీటర్లు ఖచ్చితంగా నడుచుకుంటా వస్తావా? సరే వింటాను, ఎంతసేపు చెప్తాను, నేను ఆయాసపడతాను అంటే, చెప్పేస్తాను సార్ ఫుల్ ఎంత అంటే, బ్రో నువ్వు ప్రెజర్లో ఉన్నావు, ఫస్ట్ 10 నిమిషాలు చెప్పు, 20 నిమిషాలు చెప్పు, నచ్చిందంటే ఫుల్గా విందాం అన్నాడు. అంతే, అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ. నాకు ఆ రోజు నుంచి డౌట్ ఏంటంటే, ఈయన సినిమా హిట్ అవుతుందో లేకపోతే ఫ్లాప్ అవుతుందో, కానీ నెక్స్ట్ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. నాకు భయం ఏంటంటే, వినరో భాగ్యం విష్ణు కదా, నందు అన్న నేను మాట్లాడుకునే వాళ్ళు, అప్పుడు ఇంకా మా ఇద్దరు సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. అలా ఎస్ సార్ కొట్టేశాడన్న ఈయన, సమ్మతం